నువ్వే మాట్లాడమ్మా. మీ గురించి మీ సిస్టర్ అంతా చెప్పారు, కానీ మీరు ఇలా సిగ్గుపడతారని మాత్రం చెప్పలేదే. నేను షేక్స్పియర్ నాటకాలంటే చాలా ఇష్టపడతాను. మరి మీకు? నాకు పిట్ట కథలంటే ఇష్టం. నాకు ఏఆర్ రెహమాన్ వందే మాత్రం అంటే చాలా ఇష్టం. నాకు మా ఊరు జాతరలో తప్పట్లో వాయించే జజ్జనకరి జనారే పాట అంటే ఇష్టం. మరి నా గురించి ఏం అడగరా? మీరేం చదివారు? ఎంఏ సైకాలజీ. ఐ సీ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానా? డెఫినెట్ గా చేసుకోరు. ఏ? నన్నే కాదు, మీ పేరెంట్స్ చూసిన ఏ అమ్మాయిని మీరు చేసుకోరు. ఎందుకంటే ఆల్రెడీ యూర్ ఇన్ లవ్. సుబ్బారావు, నువ్వా? నువ్వు కళ్ళు తెరిచినా మూసినా నేనే కనిపిస్తున్నాను కదా. సరే, బెడ్రూమ్ లోకి ఎలా వచ్చావు? బెడ్రూమ్ లో నువ్వున్నావు కాబట్టి. అయ్యో, మా అమ్మ చూసిందంటే? మీ బామ్మ చూసే ఛాన్సే లేదు. ఇదంతా కళ, జస్ట్ డ్రీమ్. కళ? మరి నేను కళ్ళు తెరుచుకున్నానేంటి? కళ్ళు తెరుచుకునే కలలు కంటున్నావు. కావాలంటే గిలి చూడు. మా నాన్న గిల్లి చూద్దాం. గిల్లినట్టే లేదే. మరి కలంటే అలాగే ఉంటుంది. అదేంటి దగ్గరికి వస్తున్నా? దూరంగా ఉండలేక. ఓ మై గాడ్, కల కదా అని చేయి వేస్తావో ఏంటో. అపర్ణ, నా ఎదురుగానే ఉన్నావు కదూ. ఈసారి నన్ను మోసం చేయవు కదూ. బాధపడకు, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. టెన్షన్ పడకు. రవి, మెల్లగా కడుదురు. కోటి, ఏమిటిది? నా అపర్ణ ఎక్కడా? నేను అపర్ణను చూడాలంటే నువ్వు అద్దం చూపిస్తావేంటి? డాక్టర్, నా అపర్ణ ఎక్కడా? No! No! అలా జరగడానికి వీలేదు. మీరందరూ అబద్ధం చెప్తున్నారు. నా అపర్ణకి ఏమీ కాలేదని చెప్పండి. నా అపర్ణకి ఏమీ కాలేదని చెప్పండి. అమ్మా, నేను ఒక్కసారి అపర్ణ చూడాలి. నా మాట విను. ఒక్కసారి అపర్ణ దగ్గరికి తీసుకెళ్ళండి. Cool down, Ravi. Please, Cool down. please, కోటి. రవి, ఆగు రవి, ప్లీజ్ నా మాట విను. No! అపర్ణ లేని ఈ జీవితం నాకొద్దు. ఆమె లేని ఈ ప్రపంచం నాకొద్దు. ఆమెని చూడలేని ఈ కళ్ళు నాకొద్దు. సుబ్బారావు, నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను. ఇన్నాళ్ళు కనిపించకుండా నిన్ను ఏడిపించినందుకు క్షమించమని వేడుకోవాలని ఎంతో ఆరాటపడ్డాను. కానీ నిన్ను కలుసుకోబోయే మొదటి క్షణమే నాకు చివరి క్షణం అవుతుందని ఊహించుకోలేకపోయాను. ఎవరు? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏమైంది? నిజానికి నేను చనిపోలేదు. నా కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. నా కోరిక నిజమై నా కళ్ళతోనే నీ విజయాలు చూడబోతున్నాను. నా రెండు కళ్ళు తీసి నా ప్రేమికుడి ముందు రెండు దీపాలుగా పెట్టాను. వివాహ ధర్మం నీ ధర్మంగా అనుసరిస్తావని కళ్ళు మూసినా నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నా? నీలోనే ఉన్నాను. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్. మీరు విన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ రవి. థ్యాంక్ యూ. ఇంతమంది మిమ్మల్ని అభినందిస్తుంటే నీకేమనిపిస్తోంది? ఎంతమంది అభినందించినా ఎవరో అభినందించలేదనే బాధ. డోంట్ వరీ, మీరు పట్టుదలతో ఏదైనా సాధిస్తారన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సీ యు Bye. లేటర్. హలో. హలో సుబ్బారావు. హాయ్. అదేంట్రా? అరగంట నుంచి ట్రై చేస్తున్నాను. బీసీ ఎంగేజ్ లో ఉందేంటి?
అదే ఎంగేజ్లో కాదు, ఎంగేజ్మెంట్లో ఉంది. మా అమ్మ అక్క కలిసి నాకు ఇంటర్నెట్లో పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. అమ్మాయి నచ్చిందా? మ్హూ. నేనే అమ్మాయికి నచ్చలేదంట. అదేంటి? ఆల్రెడీ నాకు ఇంకో అమ్మాయి నచ్చేసిందంట. ఆ అమ్మాయికి నేను నచ్చేసానని క్లియర్గా చెప్పింది. నీకు నచ్చిన అమ్మాయి ఎక్కడుందో కూడా చెప్పిందా? అరేబియా సముద్రం అడుగున ఉందని చెప్పింది. ఏ ఏంటి మాట్లాడావు? సుబ్బారావు, నాకు వెంటనే రెక్కలు కట్టుకొని వచ్చి నీ ముందు వాలాలనుంది. నాకు అలాగే ఉంది. నువ్వెక్కడున్నావో చెప్తే నేనే వచ్చేస్తాను. నీకంత రిస్క్ అక్కర్లేదు. నేను రేపు 10 o'clock ఫ్లైట్ కి హైదరాబాద్ వస్తున్నాను. ఓకే? నిజంగానా? నీ మీదొట్టు. అయితే నేనే వచ్చి రిసీవ్ చేసుకుంటాను. అసలు నన్ను ఎలా గుర్తుపడతావు? గుర్తుపడితే ఏమిస్తావు? ఏం కావాలి? చెప్పిన తర్వాత కాదనోగా. లేదులే, చెప్పు. ముద్దు. ఏయ్, ఇస్తావా? మ్మ్హ్. అయితే నేనే ఇస్తాను. ముందు నన్ను గుర్తుపట్టు, తర్వాత చూద్దాం. ఓకే, సీ యు. బాయ్. నేను ఈజీగా గుర్తుపడతానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. పరిమళాన్ని బట్టి పువ్వుల్ని, స్వరాన్ని బట్టి గాయకుల్ని, ఈ డాలర్ని బట్టి నిన్ను. ఎలా ఉంది? అసలు ఎవరండి మీరు? నేనెవర్నా? మై డియర్ సుబ్బలక్ష్మి, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయొద్దు. నేనే నీ సుబ్బారావు. చూడు మిస్టర్, మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. శైలు, వాట్ ఈస్ ద మ్యాటర్? హూ ఇస్ హీ? ఎవరో తెలియదండి, లూజ్ లాగున్నాడు. వాట్ మ్యాన్? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? సారీ అండి, ఏదో తెలియక సారీ, వాట్ సారీ? షీ ఇస్ మై వైఫ్. సారీ అండి. మీరు చూడడానికి gentleman లా ఉన్నావు? ప్లీజ్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఈ అమ్మాయి ఎవరు? అటు తిరిగి నిలబడి ఉందంటే సుబ్బలక్ష్మి అయి ఉండొచ్చు. ఏంటి చూస్తున్నాడు? కొంప తీసి గుర్తుపట్టాడా? సుబ్బలక్ష్మినా మళ్ళీ పొరపాటు పడుతున్నానా? ఎలా గుర్తుపట్టాడబ్బా? పలకరిస్తే పళ్ళు రాలుకుంటది కదా. ఇటే వచ్చేస్తున్నాడు, గుర్తుపట్టేశాడు. ನಾನು ಹತ್ರನ ನೀಗೆಲ್ಲ ತಿಳಿಸಿದ್ರ ఇదెవరికి నాకేనేటి అదేంటి అలా చూస్తున్నా? ఓ మీ అంకుల్ కోసమా? ఆడు డైవర్స్ ఇచ్చాను. ఎందుకని అడగవే? అడిగేదేంటి మీరే చెప్పండి. అదే బియ్యం బస్తాలాంటి పెళ్ళాన్ని దగ్గరెట్టుకుని ఆ ఇంగ్లీష్ టాకులాడితోటి లిప్పుల మీద లిప్పులు, కిస్సింగ్ల మీద కిస్సింగ్లు ఇచ్చేస్తున్నాడు. అంతే, ఒక్కటి ఇచ్చాను. బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి కింద దోస్తాను. ఇదిగో రవి, ఏంటి మీ మామూలుగా వేసాలేద్దాం? ఒక్కటి ఇచ్చానంటే చూడు, ఏంటి అనుకుంటున్నావా? టాక్సీ టాక్సీ ఏంటి పిలుస్తుంటే అడగలిపోతున్నాడు గోత్రవాడు. సారీ